ఇంకా ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు? పోనీ ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి జరిగిందా అన్న? ఒక్క రకంగానైనా ఒక్క అడుగైనా అదోని ముందుకెళ్ళిందా? పత్తి, ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12,000 పలికేది, ఇప్పుడు ఎంత ఉంది? 7,000 6,000. మరి అప్పుడు అంత పలికింది కదన్నా. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఒక్క రకంగానైనా మేలు చేశారా? ఆలోచన చేయండి. అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్నా. 5 సంవత్సరాలు ఒక్కొక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం, మీ తలరాతలు మార్చే ఆయుధం. మీ తలరాతే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ తలరాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు. అందుకే మంచి వాళ్ళకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఒక స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే, టెక్స్టైల్ పార్క్ ను పెడతామన్నారే, ఔటర్ రింగ్ రోడ్ అన్నారే, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే, ఒక్కనైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి, 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి, 5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. 5 సంవత్సరాలుగా ప్రజలకు అంటే నాకు బైబిల్ తో సమానం, ఖురాన్ తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా.